ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేసి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు వెలుగుగా ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ నామములో ప్రభా, ఈ సన్నిధానంలో మేమందరం కలిసి ఈ విజ్ఞాపన కొడుకులో పాల్గొంటూ ఇస్తున్న కృపను బట్టి, ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నమ్మదగిన దేవా, ఇప్పుడు వరకు నాయన పాటల ద్వారా నిన్ను కనపరిచిన యోగ్యతను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయ్యా తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారికి కావలసిన ప్రతి అవసరత మీ నామంలో తీర్చిన ప్రభావ మీ పైన ఆనుకున్నారు, నిన్నే ఆశ్రయించారు. అయ్యా సన్నిధిని వారు కోరుకున్నారు. తండ్రి స్తోత్రాలు. ఎవరిని విడిచిపెట్టగా ఆ బిడ్డలకి కావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు. అలాగే రాళ్ళగా వెనకబడిన బిడ్డలు కూడా స్తోత్రాలు. వారు కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఈ సన్నిధి పట్ల ఆసక్తిని పుట్టించి ఈ సన్నిధానానికి నడిపించిన ప్రభావానికి స్తోత్రాలు. మీరే తండ్రి. అయ్యా నాయన ఈ వాక్య మార్గం ద్వారా మీరు మాతో మాట్లాడితే అయ్యా నాయన మీరు మాట్లాడితే బ్రతకగలం, సరి చేసుకోగలం, జీవించగలం. అయ్యా మా జీవితాన్ని చక్కదిద్దుకోగలం. అయ్యా మీరు మాట్లాడకపోతే మా జీవితాలను చక్కదిద్దబడం, సరిచేయబడం ప్రభా. అయ్యా నీ లేఖనాలు అయ్యా తండ్రి ఏం మాట్లాడుకుందో దాన్ని విని గ్రహించి ఆచరణలో పెట్టుకుంటూ గొప్ప దయచేయండి ప్రభా. మీకు స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని మీరే వివరించమని మా ప్రభురక్షకుడైన యేసయ్య నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వచ్చినట్టు మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే విజ్ఞాపన అనేది ఎలా చేయాలో, ఎవరి కోసం చేయాలో, ఎట్లా చేయాలో ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఇక్కడ రాస్తా ఉన్న మాటను ఒకసారి మనం గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు దేని వలన మనం ఈ ప్రార్థన చేయగలగాలో చెప్తున్నాడు. అంటే ఏది ప్రాముఖ్యమైనదో ఇక్కడ రాస్తున్న మాటను మనం చూడాలి. ఎందుకంటే మన భక్తి వేరు, ఆత్మ సంబంధమైన నడిపింపు వేరు. ఎందుకంటే మనందరం ఏంటంటే దేవుడు అంటే భయం కలిగి ఉన్నాం. కానీ అంటే భయము భక్తి కలిగి ఉన్నాం, కానీ మనం దేవుడి చేత పరిపూర్ణమైన ఆత్మ చేత నడిపించబడలేకపోతా ఉంటాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమందులో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు అంటున్నాడు. ఇక్కడ ఎవరి సహాయంతో అంట? దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఏం చేయాలంట? ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అంటాడు. ఇక్కడ దేని సహాయంతో మనం ప్రార్థన చేయాలో ఒక సమయం అనేది లేదు. ఏ సమయంలోనైనా దేని చేత మనం చేయాలంట? దేవుని యొక్క ఆత్మ చేత చేయాలి. ఎందుకు చేయాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇప్పుడు మీ శరీరం ఉంది, మీ శరీరానికి బలం కావాలి. బలం కావాలంటే ఏం చేస్తాం మనం? మీ శరీరానికి కావాల్సిన ప్రతి ఆహారాన్ని ఏం చేస్తావు? దాన్ని భుజిస్తూ ఉంటాం. భుజించుట ద్వారా ఏం చేస్తూ ఉంటుంది? ఈ శరీరానికి బలం వస్తూ ఉంటుంది. అట్లే ఇక్కడ ఆత్మ సంబంధం, ఆత్మ వలన ప్రతి సమయం, అంటే ప్రతి
సమయంలో ఏం చేయాలంట? ప్రతి విధమైన, అంటే ప్రతి సమయంలో చేయాలి, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి అంటున్నాడు. ఎందుకు చేయాలి? అసలు ప్రార్థన చేయకపోతే ఏమన్నా అయిందా? ఇప్పుడు మీరు అన్నం తినకపోతే ఏమన్నా అయిందా? ఏం చెబుతారు? ఏమన్నా 2 రోజులు అన్నం మానే అన్నా అనుకో అని అంటారు. లేదు, అన్నం మాని అంటే అన్నాను అనుకో, ఏమంటారు? నువ్వెవరు మాకు పెడుతున్నావా? మాకు ఏమైనా సంపాదించి పెడుతున్నావా? నువ్వెవరు మానేయమంటానికి? మానేస్తే మాకు బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటారా లేదా? ఇప్పుడు అలానే ఇక్కడ మీరు ప్రార్థన మానేస్తున్నారు కదా, ప్రార్థన మానేస్తున్నారు. ప్రార్థన ఎలా చేయాలో, ఆత్మ సంబంధంగా మీరు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన నడిపింపు లేకుండా ఉంటే మీరు ఆత్మ సంబంధమైన బలవంతులుగా ఉంటారా? ఇప్పుడు 2 రోజులు తినకపోతే మీరు నీరసం అయిపోతారు కదా. ఇక్కడ సరైన దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయకపోతే నీకు బలం ఉంటుందా? ఆత్మ సంబంధమైన బలం ఉంటుందా? నీకు శ్రమలు ఎదురవచ్చు, అపవాది శ్రమను గురి చేయొచ్చు, వాడు అనేకమైన ఇబ్బందులు పెట్టచ్చు. మరి ఆ ఇబ్బందులు పెట్టేటప్పుడు నీకు సరైన విధానంలో నువ్వు ప్రార్థన జీవితంతో, ప్రార్థనతో నువ్వు కట్టుకోకపోతే ఆ శ్రమలలో అపవాది వేసే బాణాలకి నువ్వు తట్టుకోగలవా? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే మన శరీర సంబంధమైనది ఎంత ప్రాముఖ్యమో ఆత్మ సంబంధమైన ప్రార్థన విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటాడు, 6వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఎవరు అంటే ఇక్కడ అన్నాడా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరిలో ఉంటే బలం వచ్చిందంట? ఇప్పుడు రేపు అపవాది వేసే బాణాలు, అపవాది కొట్టే ఉరులు, అపవాది పెట్టే సమస్యలు, నిన్ను వాడి ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను ఏదో భక్తి పరుల్లో, భక్తి పుష్పులో నిన్ను ఉంచుతాడు తప్ప, నువ్వు భక్తి పడు అని చెప్తాడు తప్ప, ఆ భక్తి చివరికి అపవాదిని ఎదిరించడానికి అది సరిపోదు. నువ్వు చేసే యొక్క భక్తి, దేవుడు నీకు ఇచ్చే రక్షణ, దేవుడు నీకు బాప్తిస్మము తీసుకొని దేవునిలో కొనసాగుతూ దేవుని మందిరానికి వచ్చి వెళుతూ ఉంటే అది సరైన బలాన్ని చేకూర్చుదు. నువ్వేంటి భక్తిపరుడుగా ఉన్నావు మాత్రం అంతే. నీకు అంటే బలాన్ని ఇచ్చేది, నీకు బలాన్ని చేకూర్చేది ఎవరో? ప్రభువు అంటున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ప్రభు దగ్గర ఏముంది? ప్రభుని నువ్వు ఉచ్చరిస్తుంటే, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, విజ్ఞాపన చేస్తా ఉంటే ప్రభువు ఏం చేసి, ప్రభు దగ్గర ఏముంది? మహాశక్తి ఉంది. దీన్ని గుర్తించట్లేదు క్రైస్తవ లోకం. దేవుడు నమ్మిన బిడ్డలు దీన్ని గుర్తించట్లా. ఏమనుకుంటారు తెలుసా? ఒక లైసెన్స్ వచ్చింది, బాప్తిస్మం తీసుకున్నాం, ఒక లైసెన్స్ వచ్చింది, మేము భక్తులమే, మేము దేవుని బిడ్డలమే అని ఒక ముద్ర ఉంది తప్ప, ఆ యొక్క భక్తితో పాటు ఆ భక్తిలో ఆత్మ సంబంధమైన నడిపింపు, ఆత్మ సంబంధమైన బలం కావాలంటే, ఆత్మ సంబంధమైన బలవంతులు అవ్వాలంటే దేవుని యొక్క శక్తి కోసము మనము ప్రతి సమయములో
ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు వాడి వేసే అగ్ని బాణాలు తట్టుకోవాలంటే నిన్ను అనుకుంటావేమో అపవాది నిన్ను భక్తులో ఉంచుతాడు అనుకుంటున్నావేమో. అపవాది మిమ్మల్ని ఎప్పుడు నన్ను కానీ మిమ్మల్ని కానీ భక్తులో ఉంచుడు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన నడిపింపు, దేవుని యొక్క ఆత్మ సహాయము కూడా మాత్రమే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని ఆయన భద్రపరుస్తాడు. ఎప్పుడు భద్రపరుస్తాడు? ఎప్పుడు భద్రపరుస్తాడు? ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు పిచ్చి పిచ్చి తిండులు పెట్టారా? ఏం చేస్తారు? సమపాలలో ఎలా వండుకోవాలో అట్లా వండుకొని రుచికరంగా వండుకొని చాలా శుభ్రంగా ఏం చేస్తారు? ఆ శరీరానికి కావలసిన ఆహారాన్ని తయారు చేసుకొని తింటారు. దాని ద్వారా ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు రాకుండా మనం ఏం చేస్తాం? ఈ శరీరము కాపాడబడతాం. ఇప్పుడు ఆత్మ కూడా కాపాడబడాలంటే, ఆత్మ కూడా బలము చేకూర్చాలంటే ఈ ఆత్మకి ఆహారం ఏంటి? ఈ ఆత్మకి ఆహారం ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన. ఈ ప్రార్థన విజ్ఞాపన ఏం చేస్తుందట? ఇక్కడ రాస్తున్నాడు, తొలుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలంట? బలవంతులయ్యుడి. ఆయన యందు మాత్రమే బలం ఉంటుంది. ఆయనతో సహవాసం లేకుండా, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించకుండా, విజ్ఞాపన చేయకుండా, ఆయనని అనుసరించకుండా, ఆయన్ని వెంబడించకుండా నువ్వు బలవంతుడివి కావు కూడా. నువ్వు ఏదో భక్తి ముసుగేసుకున్నావు తప్ప ఆత్మ చేత నువ్వు నడవట్లేదు. ఆత్మ నడిపింపు ఎట్లా ఉండదండి? ఆత్మ పరిపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. యేసేంటో నీకు అర్థమైంది. యేసు ప్రభుని అనుసరిస్తావు, యేసు ప్రభుని వెంబడిస్తావు. భక్తి దేవుణ్ణి వెంబడించలేవు. ఏమంటుందో తెలుసా? నువ్వు చాలా భక్తి పరుడు కదా, నీకు చాలా వాక్యం తెలుసు కదా, నీవు చాలా ప్రార్థన పరుడు కదా, నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు, దేవుని యొక్క సహాయం కోరుకోవాల్సిన పని లేదని భక్తి ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడానికి ఏం చేస్తుందంటే ఆ ముందుకి సాగనివ్వదు. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే, ఆత్మ చూడండి, ఆత్మ వలన చూడండి, ఇక్కడ ఆత్మ వలన ప్రతి సమయంలో, ఏ సమయంలో అయినా నువ్వేం చేయగలుగుతావు? ప్రార్థన చేయగలుగుతావు. ప్రతి సమయంలో విజ్ఞాపన చేయగలుగుతావు. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి, సంఘము గురించి, నీ తోటి వారి గురించి, బంధువుల గురించి, నీ యొక్క రక్త సంబంధికుల గురించి ఏం చేస్తావు? వారు నశించిపోతూ ఉంటే, వారు పాడైపోతూ ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, వారు వ్యసనాలు మరిగి వ్యసనాక్రాంతులుగా వారు వ్యసనాలలో కొట్టుకొని పోతూ ఉంటే, ఆత్మ వలన ఆత్మ ఏం చేస్తుందంటే రేపుతా ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది, నిన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు అలా ముందుకు రాలేకపోతున్నావంటే, నువ్వే దేవుడి సన్నిధిలో వెనకడుగు వేస్తున్నావంటే నువ్వు ఆత్మ చేత. అందుకే ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతుందో వారందరూ ఎవరై ఉన్నారనేది దేవుని కుమారులై ఉన్నారు అని రాయబడింది ఇక్కడ. అంటే ఎవరితో నడవాలంట? ఎవరితో నడిస్తే శక్తి, బలం వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? మనం ఏంటంటే లోక సంబంధమైన శక్తులు, లోక సంబంధమైన బలాలు కాదు కావాల్సింది. లోక సంబంధమైన వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే అన్నిటినీ పొందుకుంటా ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైనది పొందుకోలేకపోతా ఉన్నాం. ఈరోజున ఆలోచించేది ఆత్మ సంబంధమైనదే ప్రభువు దగ్గరికి చేర్చేది తప్ప లోక సంబంధమైన భక్తి,
ఇది ప్రభు దగ్గరికి అస్సలు తీసుకురాదు. ఒకసారి గ్రహించని ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించేది అంటే ప్రభుకి దగ్గర అవుతా ఉంటే, ఇక్కడ అదే అంటాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమంటాడు, ఇక్కడ బలవంతులై ఉండండి అంటున్నాడు. ఇక్కడ మరి ఆయన దగ్గరికి వస్తేనే కదా నీకు బలం వచ్చింది, అవునా కదా? ఒకసారి ఆలోచించేది. ఎందుకు బలం కావాలంటాను? కింద వచ్చిన చూడండి, ఏంటంట బలం ఎందుకు కావాలంట? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఏంటంట? ఇప్పుడు అపవాది తంత్రాలు ఎదిరించాలంటే ఏం కావాలి? విజ్ఞాపన కావాలి, ప్రార్థన కావాలి. ఇప్పుడు సరైన వాళ్ళలో సరైన విధంగా నువ్వు చేసే ఆహారం వండకపోతే అది రుచిగా ఉండదు. సరిగ్గా ఉప్పు వేయకపోయినా, కారం వేయకపోయినా, రకరకాల ఏదైనా వేయకపోతే నువ్వు అస్సలు తినలేవు. అలాగే ఆత్మ సంబంధంగా సరైన ప్రార్థనా జీవితం, సరైన దేవునితో సహవాసము నీకు లేకపోతే, ఉండకపోతే ఏమైంది? అపవాది తంత్రాలు వేస్తూ ఉంటాడంట, తంత్రాలు పెడతా ఉంటాడు. ఏంటి వాడి పని ఏంటో తెలుసా? నిన్ను దేవునికి దూరం చేయాలి, దూరం చేసి నరకంలో పంపించాలి వాడి పని. అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? దేవుడిని నమ్ముకున్నాను కదా, బాప్తిసం పొందాను కదా, భక్తి ఉంది నాలో, నా భక్తిని బట్టి నేను పరలోకానికి వెళ్తానేమో అనుకుంటున్నారు. కాదు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు మహాశక్తిని బట్టి మీరేం చేయాలన్న? ఆయన ఎందుకు బలవంతులయ్యుండు. ఎందుకు బలం కావాలి? ఈ అపవాది తంత్రాలు వేస్తూ ఉంటాడు వాడు. ఈ తంత్రాల్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు నువ్వు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? తింటా ఉంటావు. అట్లాగే ప్రార్థనని చేస్తూ ఉండాలి, అది కావాలి. ఒక విశ్వాసి యొక్క బాధ్యత, ఒక రక్షించబడిన ఒక దేవుడి బిడ్డ యొక్క పని ఏంటో తెలుసా? వారు ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వచ్చి నిశ్చయము మొరపెడుతూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటే అపవాది తంత్రాలు వేస్తూ ఉంటాడు. వాడు ఎన్నో పన్నాగాలు పండుతూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి, యేసు ప్రభువుతో బలవంతుడయ్యావు కాబట్టి, వాడు ఎన్ని తంత్రాలు వేసినా ఎదుర్కోవటానికి శక్తినిచ్చేది ప్రార్థన, విజ్ఞాపన. ఇది ఒకసారి ఆలోచన చేయండి, అవునా? ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే, ఆ సమస్యని ఎదుర్కోవాలంటే, ఆ సమస్యని మనం అధిగమించాలంటే ఎంత ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకంటే రక్షించబడిన నాటి నుంచి ఎలా ఉన్నామంటే మనంతా మొక్కుబడి జీవితమే, మొక్కుబడిగా వస్తూ ఉంటాం. మన స్థాయిని ప్రభువులో ఎలా కట్టుకుంటున్నామో, మన ప్రార్థన స్థితి ఎలా ఉంది, దేవునికి అంగీకారంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అని ఎవరు ఆలోచన చేయట్లా. దెబ్బతింటామని వాక్యం సెలవిస్తాం. ఎప్పుడు దెబ్బతింటాం? అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మీరున్నారు, కరెంటు పోయింది, గబగబా లేచి నడిచి వెళ్ళిపోతున్నారు. అలా లేచి నడిచి వెళ్తే పిల్లలు గుద్దుకొని పడిపోవచ్చు. అంటే జాగ్రత్తగా నడవకపోతే ఏమైపోతారు? ఏదో ఒక దెబ్బలు అవుతాయి. అలాగే జాగ్రత్తగా ప్రభువులో అడుగులు వేయకపోతే
జాగ్రత్తగా నీ జీవితాన్ని ప్రభువులో కట్టుకోకపోతే ఏమవుతాం? దెబ్బతింటాం. అపవాది ఏం చేస్తాడు? తంత్రాలు పెట్టేస్తాడు, రకరకాల పన్నాగాలు పొందుతాడు వాడిని. నేనా ఒకసారి ఆలోచించేది వెళ్ళారా? అందుకే ఇక్కడ అంటున్నాడు వాక్యం, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అంటున్నాడు. చేయాలన్నాడా? చేయొచ్చు అంటే దాని అర్థం ఏంటి? చేస్తమే ఉండాలి, దానికి అంతం లేదు. అవునా కదా? అంతం లేదు అంటే ఏంటి? రక్షించబడిన విశ్వాస యొక్క బాధ్యత ఏంటి? ఏదైనా ఆగిపోవాలా కొనసాగుతూ ఉండాలా? చెప్పండి, మీరే చెప్పండి. కొనసాగుతూ ఉండాలా? మనకు నచ్చినప్పుడు ప్రార్థన చేయాలా? విశ్వాసి అపవాది తంత్రాల్ని అధిగమించాలంటే ఏం చేయాలంట? ప్రతి ఆత్మ వలన ప్రతి సమయం. ఈ సమయం అని చెప్పలేదు, అవునా? ఈరోజు విజ్ఞాపన కొడుకు పెట్టాం కాబట్టి వచ్చి 7 గంటల నుంచి 7:30 నుంచి 9 దాకా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పట్లా. ఆదివారం రేపు పొద్దునే వచ్చి 7 గంటలకు వచ్చి ఏంటి ప్రార్థన చేయండి అని చెప్పట్లా. ఈ మనం పెట్టుకున్నది ఒక విశ్వాస యొక్క బాధ్యత, ఒక విశ్వాస రక్షించబడిన దేవుడి బిడ్డ యొక్క బాధ్యత. ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. అలా చేయగలిగితేనే దేవునిలో బలంగా బలవంతులవుతా, అపవాది తంత్రాన్ని ఎదిరించగలం. ఈరోజు నన్ను చేయలేకపోతున్నావు కాబట్టి, ప్రార్థనను చేయకుండా ఉంటున్నావు కాబట్టి నీకున్న సమస్యల్ని అధిగమించలేకపోతా ఉన్నావు, సమస్యల నుండి బయటపడలేకపోతా ఉన్నావు. ఈ రోజున ఏడుస్తూ ఉన్నావంటే, కన్నీరు కాలుస్తున్నావంటే, నా కుటుంబం మీదకే ఇన్ని శ్రమలు రావాలా, ఇన్ని అవమానాలు రావాలా? నేను దేవుణ్ణి నమ్మాను కదా, ఎంత భక్తిగా ఉన్నాను కదా, ఏంటి నాకు వస్తున్నాయి అని మీరు ఆలోచన చేయొచ్చు. నీకున్నది భక్తే, కానీ ఆత్మ సంబంధముగా ఆత్మ వలన నడిపించబడట్లా. ఆత్మ నడిపిస్తూ ఎలా ఉంటుందంటే, ప్రతి సమయంలో ప్రతి విధముగా నువ్వేం చేస్తావు? యేసు ప్రభుని అంటి పట్టుకొని ఉంటావు. నిన్ను ప్రార్థనలో కడతా ఉంటాడు, విజ్ఞాపనలో కడతా ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి నేనేం చేస్తాడు? మహాశక్తిని బట్టి ప్రభువులో మిమ్మల్ని బలంగా తయారు చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు. ఇది అర్థం కావట్లేదు చాలామందికి. బలం పొందుకోవాలి ప్రభు దగ్గర నుంచి. అందుకే ఇక్కడ అన్నాడు, అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతుడు అన్నట్టు దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎప్పుడు వస్తుంది సర్వాంగ కవచం? ఆయనతో నడిస్తేనే కదా. ఇప్పుడు ఆయన్ని కాపుదల, ఇప్పుడు ఏబు కుటుంబానికి చుట్టూ కంచి వేశాడంటే కారణం ఏంటి? ఏబు గురించి దేవాతి దేవుడు చెప్తున్నాడు, ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడును, ఆయన దేవుని యందు భక్తిపరుడు అని రాస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి భూమి మీద లేడు అని ఈ మాట పలికాడంటే ఏంటి? దాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అంటే దేవుడిచ్చే కవచం అంటే మన మీద ఒక కవచముగా ఏముంటుంది? కవచం ఏర్పడాలంటే, మన చుట్టూ భద్రత ఉండాలంటే, క్షేమం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తుంది? మనం చేసేట ప్రార్థన విజ్ఞాపన మనకి కవచంగా మారిపోయింది, కవచంగా మారిపోయింది. అందుకే ఇక్కడ అన్నాడు, ఎవరిస్తున్నారండి ఇది? దేవుడిచ్చేది. నీకై నువ్వేం చేసావు? కంచి వేసుకున్నావు అనుకోండి,
ఆ కంచెలోకి ఏం చేస్తాడు? అపవాదం వాడు వచ్చి తీసి పక్కన పడేస్తాడు. దేవుడు ఇచ్చాడంటే, దేవుడు వేసే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నామంటే వాడు నిన్ను టచ్ కూడా చేయడు. అలా చేయకుండా ఉండాలంటే ప్రతి ఆత్మ వలన, ఇది ఎలా జరిగిందంట? దేవుని యొక్క ఆత్మ వలన, అంటే ఆత్మ చేత నీవు నింపబడి ప్రతి సమయంలో నువ్వు విజ్ఞాపన చేస్తావంటే, ప్రార్థన చేస్తావంటే దేవుడు నిన్ను బలవంతుడుగా చేస్తాడు. అపవాది తంత్రాలు ఎదిరించి నీకేం చేస్తాడు? సర్వాంగ కవచాన్ని ఇస్తాడు. అసలు ఆలోచించేది లేదు బిడ్డలారా. ఎందుకంటే మన ప్రార్థనను బట్టి మనము ఎలాంటి స్థానంలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి నాకు నేను, మీకు మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే, విజ్ఞాపన లేకపోతే ప్రభువులో బలం ఉండదు. ప్రభువును బలంగా చేయలేడు. మనము బలం లేకపోతే ఏమైంది? అపవాది వచ్చి తంత్రాలు పెడతాడు. తంత్రాలు పెట్టినప్పుడు మనకి కవచం లేదు కాబట్టి, దేవుడిచ్చిన సర్వానికి కవచం లేదు కాబట్టి ఏమైంది? మనం అనేకమైన చిక్కుల్లో పడిపోతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? ధరించుకోండి. ఏలయనగా, ఎందుకు ధరించుకోవాలంట? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ, ఎవరితో అంట? మనం ఏమనుకుంటాం? మనం పోట్లాడు పెట్టుకుంటే ఎవరితో పోట్లాడు పెట్టుకుంటాం? మన ఇల్లు చుట్టుపక్కల వాళ్ళతోనో, లేకపోతే మన బంధువులతోనో, అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో ఏం చేస్తాం మనం గొడవలు పెట్టుకుంటాం. మన గొడవలు ఇక్కడే కాదంట, ఇక్కడ సంబంధించినవి కాదంట. మనం ఎవరు మన మీద గొడవ పడతారు? ఎవరు మనల్ని గొడవలో పెడతాడు? ఎవడు మనల్ని మనశ్శాంతి లేకుండా మన జీవితాన్ని పాడు చేస్తాడో ఇక్కడ రాస్తా ఉన్నాడు. మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో అంట? అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశముకున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము అంటున్నాడు ఇక్కడ. ఎవరితో పోరాడాలంటే బలం కావాలంటే దేవుడిలో ఉంటేనే బలం. తంత్రాలు ఎదిరించగలం. దేవుడు కవచి వేశాడు అనుకోండి, అపవాది వచ్చినా ఏం చేయొచ్చు? పోరాటం చేయొచ్చు. ఇప్పుడు అంధకార సంబంధం, ఇప్పుడు ప్రార్థన లేదనుకోండి, విజ్ఞాపన లేదనుకోండి, ఏమైంది? పోరాటం చేయగలవా? ఇప్పుడు నీకు బలం లేదు, మిమ్మల్ని ఎవరో బలవంతుడు వచ్చి కొట్టాడు, తిరిగి ఆ వ్యక్తిని ఎదుర్కోగలరా? ఎందుకని? మీకు బలం లేదు, సరైన బలం లేదు కాబట్టి ఆ వ్యక్తిని ఎదుర్కోలేరు. అదేవిధంగా సరైన ప్రార్థన బలం, సరైన దేవుని ఆత్మ సంబంధమైన నడిపింపు, దేవునితో సహవాసము లేకపోతే మీరు అపవాదితో పోరాటం చేయలేరు. అపవాది ఊరులు వాడు పన్నుతామంటాడు. వాడిని అధిగమించాలంటే ఏం చేయాలి? సాధారణమైన ప్రార్థన సరిపోయిందా? సాధారణమైన ప్రార్థన సరిపోయిందా? ఇప్పుడు మీరున్న రోజు నీళ్ళతో, ఉప్పు కారం లేకుండా నీళ్ళతో అన్నం తినండి, నీకు బలం ఉంటుందా? గుర్తి అన్నం నీళ్ళు కలుపుకొని తినండి రోజు, నీకు బలం ఉంటుందా? ఎందుకు ఉండదు? దాంట్లో ఏం లేదు, సారం లేదు కాబట్టి అది శక్తినివ్వదు. అలాగనే మన ప్రార్థనా జీవితం, మన ప్రార్థనలో సారం లేదు, మన ప్రార్థనలో ఆత్మీయత లేదు,
ఆత్మీయత కొరబడింది కాబట్టి, దేవునికి దగ్గరగా లేవు కాబట్టి ఏమవుతుంది? అపవాదిని ఎదిరించే శక్తి మనలో కనపడట్లా. అందుకే ఇక్కడ అన్నాడు, మనం పోరాడేది శరీరంతో కాదు. ఎవరంట? అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం అంట. ఎవరు సమూహం అంటే ఏంటి? కొన్ని లక్షల కోట్లు అనుకోవచ్చు, కోట్ల సమూహం కాసుకొని ఉన్నారంట. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఎవరికైతే ప్రార్థన పొరబడిందో, తక్కువైందో, వెంటనే సమూహం వచ్చి దాడి చేసేసింది. ఎందుకు? ఇప్పుడు మన కుటుంబాల్లో ఏంటి రకరకాల శోధనలు ఎదుర్కొంటున్నాం అంటే కారణాలు ఏంటో మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. ఏం చేస్తారు? వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అంటారంటే మీరు మాత్రం ప్రార్థన చేయండి. అయ్యగారి దగ్గర ఒక నూనె గుడ్డి తీసుకుంటారు, ఆ నూనె గుడ్డి మీరు రాసుకుంటారు. నూనె వల్ల ఏం లేదు, నూనెలో శక్తి లేదు. నీ ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటేనే, నీ ప్రార్థన స్థితిని పెంచుకుంటేనే, నీ ప్రార్థన స్థితిని పెంచుకొని దేవుడికి దగ్గర అవుతేనే దేవుడు సర్వాంగ కవచంగా నీకు రక్షణగా ఉంటాడు. అంతే తప్ప ఒక 5 వేయించడం వల్ల, ఒక నూనె గుడ్డి తీసుకోవటం వల్ల, ఒక కచ్చిలు తీసుకోవటం వల్ల, అక్కడికి పరిగెత్తి వాక్యం పెట్టడం వల్ల రాదు నీకు. దేవుడు నీ జీవితములో, దేవుడు నీ బ్రతుకులో, దేవుడు ఒక సర్వాంగ కవచముగా, ఒక బలవంతుడిగా, ఒక శక్తివంతుడిగా నిన్ను నిలబెట్టాలంటే, అపవాది తంత్రాలు ఎదుర్కొనే వ్యక్తిగా చేయబడాలంటే, ఒక నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన మాత్రమే నిలబడుతుంది. అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళారా. వ్యక్తిగతంగా మనం కట్టుకోవటం మానేసేసాం, ఎవరి మీద ఆధారపడుతున్నాం తప్ప నీ జీవితాన్ని కట్టుకోవాల్సింది. ఇక్కడ ఏమన్నాడు? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అందరికీ చెప్తున్నాడా? అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రార్థన ప్రతి విధమైన ఆత్మ వలన. ఏముండాలి? మన ప్రార్థనలో ఎవరు ఉండాలి? దేవుడి యొక్క ఆత్మ. మామూలుగా సాధారణమైన భక్తిగా మనం చేయాల్సింది అసాధారణమైన భక్తి. ఎందుకంటే అసాధారణమైన భక్తి మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? ఆయన మహాశక్తిని బట్టి ఆయనలో ఉంటే మనకి బలాన్ని ఇస్తాడు. ఆయన తంత్రాలు, అపవాది తంత్రాల్ని ఎదిరించగలుగుతాం. ఇంకేమంటాడు? ఆయన సర్వాంగ కవచాన్ని మనం ఎదుర్చుతాడు. ఎందుకు? మనం పోరాడేది మామూలు వ్యక్తులతో కాదు, ఎదుర్కోవాల్సింది సమూహం అంట. కొన్ని కోట్ల మంది దురాత్మ సమూహం. మనం ఎదుర్కోవాలంటే ఏదో ఒక గంట సేపు కూర్చొని ప్రార్థన చేసేది సరిపోయిందా? అవునా? ఈ రోజంతా శక్తి ఉండాలంటే మనం 3 పూటలు అన్నం తినాల్సింది. ఒక పూట తింటే ఏమైంది? సాయంత్రానికి ఇప్పుడు మీరు 2 పూటలు తిన్నారు, ఇప్పుడు తినకుండా పడుకోండి. ఏమంటారు? ఒకళ్ళు ఏమంటారు? నాకు నిద్ర పట్టదు, కడుపు నిండకపోతే అంటారు. లేదు, నాకు కడుపులో పడకపోతే అస్సలు నిద్ర రాదమ్మా అని అంటారు. లేదా? అట్లాగే చూడండి పిల్లలారా, ఆ శరీరానికి ఎంతగా మనం ప్రాధాన్యత ఇస్తున్నామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ ఎవరి వలన? ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఏంటంట? ఆ విషయమై. ఆ విషయాలంటే ఏంటి? ఏ అపవాది తంత్రాలు, అపవాది చేసే పన్నాగాలు, అపవాది చేసే కుట్రలు, వాటిని ఎదిరించాలి అంటున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ అంటాడు,
ఎందుకంటే చూడండి, చిన్న మాట 13 వచనంలో అంటాడు, అందుచేత మీరు ఆపద దినములో వారిని ఎదిరించదు సమస్తము నెరవేర్చిన వారై. ఏంటంట? ఏం నెరవేర్చాలంట? సమస్తము నెరవేర్చిన వారై. ఏం నెరవేరబడాలి? ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ప్రభు ఆత్మ మనలోనికి వస్తే ఏమైంది? అది ఇప్పుడు నెరవేర్చబడుతుంది. మనం సాధారణమైన భక్తి ఉన్నంత కాలం, సాధారణమైన భక్తి చేసేంత కాలం ఎట్లా ఉండదంటే పరిపూర్ణతలోనికి వెళ్ళాం. పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమని రాయబడింది? ప్రియ దేవుని బిడ్డలారా, అందుచేత మీకు ఆపద వచ్చినప్పుడు తెలిసిందంట. ఆపద దినంలో ఇప్పుడు మనకు తెలియదు, మన భక్తి ఏంటో తెలియదు. ఇప్పుడు ఏమనుకున్నారు? నేను సూపర్ ప్రార్థన పరుడు అనుకుంటా, నేను సూపర్ భక్తి పరుడు అనుకుంటా ఉంటా. ఎప్పుడు తెలియదు? ఇప్పుడు ఒక విద్యార్థి వీడు చదువుతున్నాడా చదవట్లేదా ఎప్పుడు తెలియదు? సంవత్సరానికి ఒకసారి పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో వాడు రాసిన తర్వాత రిజల్ట్ వస్తే పాస్ అయ్యాడు అనుకోండి, అబ్బా వీడు బాగా చదివాడు రా అనుకుంటా. ఫెయిల్ అయితే వీడు సంవత్సరం అంతా పోయాడు కానీ తప్పాడు రా బాబు, ఫెయిల్ అయ్యాడు అంటాం. అలాగనే ఒకరోజు ఆపద దినం రాబోతూ ఉంటుంది. ఆ ఆపద దినాన నీ భక్తి ఏంటో నా భక్తి ఏంటో, నేను ఆత్మీయంగా ఉన్నానా ఆత్మీయంగా లేనా అని అప్పుడు బయటపడుతుంది. అలాంటి స్థితి రాకముందే ఏం చేయాలి? ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి అంటున్నాడు ఇక్కడ. ఒకనప్పుడు వస్తుంది ఆపద. ఇప్పుడు పరీక్ష వచ్చింది, ఆ పరీక్షలో నా భక్తి ఏంటో తెలియదు. ఇక్కడ నేను నుంచొని చెప్పినంత మాత్రం బ్యాస్లో గొప్పోడు కాదు. ఆ పరీక్ష వచ్చిందనుకో, అప్పుడు మీరే తేలిపోతారు. వీడు ఇంతగా వాక్యం చెప్పాడు, ప్రార్థన పడలా కనపడ్డాడు, కానీ వీడే ప్రార్థనలో కట్టుకోలేదేమో, చదువుతున్నాడు కానీ ఆచరించట్లేదేమో అని మీరు ఒక రోజున ఆ దినాన్ని తెలిసిపోయింది, బట్ట బయలైపోయింది. అలాంటి రోజులు రాకముందే, అలాంటి పరిస్థితులు రాకముందే నేనైనా సరే మీరైనా సరే దేవుని ఆత్మ వలన ఏం చేయాలి? ప్రభువా అయ్యా అని ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మీరు ఉండాలి, ఆలోచించేయండి. ఎందుకంటే వాక్యం ఎంత శ్రేష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని నరకాన్ని పాలవ్వకుండా చేయడానికి ఎంత అర్థమైనట్టు రాశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం దేన్నో చేస్తూ ఉన్నాం తప్ప ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన చేయడం ఏమైనా కష్టమండి? ఎందుకు ప్రార్థనకు రావాలంటే ఎందుకని సముఖత ఇష్టాన్ని కనపరచలేకపోతున్నారు? ఎందుకు కనపరచలేకపోతున్నారు? ఎందుకు కనపరచట్లేదు? వాళ్ళ భక్తి ఉంది. రేపొద్దున పొలోమని చైర్లు అన్నీ నిండిపోతాయి. వాళ్ళ భక్తి ఉంది, కానీ ఏం లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు. ఆత్మ కలిగిన వాడు మాత్రమే, ఆత్మీయుడు మాత్రమే దేవుణ్ణి వెతుకుతాడు. ఆత్మీయుడు మాత్రమే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక సమయాన్ని ఉండదు. ఇలా సమయం వచ్చిందంటే అవకాశం ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఇప్పుడుంది ఈ సమయం దొరక్క కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? కొరియా, ఆ దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొండ సందుల్లో లేకపోతే అండర్ గ్రౌండ్లో రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గరైనా బైబుల్ కనబడితే
వారి నిర్దాక్ష్యంగా చంపేయటమేనంట ప్రార్థన జరుగుతుందంటే. అలాంటి పరిస్థితులు లేవుగా మనకి. ఎందుకు ఇంత స్వేచ్ఛని, ఇంత సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేసుకోండి, విజ్ఞాపన చేయండి, దేవుని బతిమలాడుకోండి, అపవాదిని ఎదిరించండి, అపవాది తంత్రాలు పెడతాడు, మీకు సర్వాంగ కవచాన్ని ఇస్తాను అని దేవుని వాక్యం ద్వారా ఇంత స్వేచ్ఛనిచ్చి దేవుడు మనకి ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ఎంత అవకాశం ఇస్తున్నా మనం ఏం చేస్తున్నాం? ఉపయోగించుకోవట్లా. ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇప్పుడు రేపు ఏదైనా గవర్నమెంట్ షరతులు పెడితే ఇదిగమ్మా మీకు రావాల్సిన పెన్షన్లో గుడికి వెళ్తున్నావా గోపమ్మ గారు, నీ పెన్షన్ కట్టు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? దేవుడి కోసం నిలబడతావా? పెన్షన్ కోసం నిలబడతావా? వస్తాయి, రాబోతున్నాయి రోజులు. డబ్బు ముఖ్యం, బతకడానికి ఆవిడ ఏం చేస్తావు? దేవుడు వెళ్ళిపోతాం. ఎందుకని? నీకు ఆత్మీయత లేదు కాబట్టి. ఆత్మీయత ఉన్నాడు ఏం చేస్తాడు? నాకు డబ్బు కావాల్సింది, నాకు ప్రభు కావాలని ఏం చేస్తాడు? చచ్చిపోయినా పర్లేదు, నేను ప్రభు కోసం నివసిస్తాను. అది ప్రియదండ. అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి, అలాంటి స్థితులకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే అలాంటి పరిస్థితులకు వెళ్తామో ఇక్కడ రాస్తున్నాడు, ఆపద దినమందు వారిని ఎదుర్చు సమస్తము నెరవేర్చిన వారిని. సమస్తం నెరవేర్చుకోవాలి అంటే ఎవరో వచ్చి ఏదో చేయండిలో మనకై మనం ఏం చేయాలి? ప్రార్థన చేత మనల్ని మనం కట్టుకుంటూ దేవునికి ఆత్మీయమైన బిడలుగా, ఆత్మ సంబంధంగా మనం ఉంటే ఇవన్నీ నెరవేర్చబడిన వారై ఏమన్నాడు? నిలవబడుటకు శక్తిమంతులగుటకు దేవుడి సర్వాంగ కవచమును ధరించి అంటున్నాడు. ఇంకా ప్రియమైన బిడ్డలారా, చాలా వచనాలు ఉన్నాయి. దేవుడి మరొకసారి ధ్యానం చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థించేద్దాం. మనకు కావాల్సింది ఏంటో ప్రభువు స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకంటే దినాలు, అలాంటి ఆపద దినాలు రాబోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే అది ఎదుర్కొండే బలాన్ని, శక్తినిచ్చేది ఒక ప్రార్థన, విజ్ఞాపన మాత్రమే. నేను ప్రార్థన కొరవడితే, ప్రార్థన కొరత, ప్రార్థన తక్కువైపోతే వాడిని ఎదిరించలేవు. నువ్వు బలవంతుడిగా దేవుడిలో లేవు కాబట్టి, నువ్వు బలవంతురాలుగా దేవుళ్ళో లేవు కాబట్టి అపవాదిని ఎదిరించడానికి నీకు శక్తి చాలు. సరైన ప్రార్థన జీవితం చేత నువ్వు కట్టుకోవట్లేదు కాబట్టి నీకు దేవుడిచ్చే సర్వాంగ కవచం నీ మీద ఉండదు. అలాంటి స్థితికి వెళ్ళక ముందే తెలుసుకున్నప్పుడు ఏదో వింటారా, నిన్ను ఏమి ఏదో బలవంతంగా చేయట్లా, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఆవిష్యమై పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకో. మెలకు రావాలి. లేవు, ఇంతవరకు నిద్రపోతా ఉన్నావేమో, ఆత్మీయ శరీరకంగా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నిద్ర మానుకో, లేచి నీ స్థితిని ప్రభువులో కట్టుకో. ఏదో పేరుకి రక్షించబడ్డావు అని చెప్పుకుంటూ ఉన్నావు, కాళ్ళు ఎగరేస్తా ఉన్నావు తప్ప నీలో ఉంది భక్తి తప్ప ఆత్మీయత కాదు. నువ్వు అనుకుంటున్నావు ఆత్మీయుడు అనుకుంటున్నావు. ప్రార్థించుద్దాం.
ప్రార్థించేటప్పుడు మహాపరిషుడు సర్వశక్తిమంతుడా, నీ కృప కలిగిన నామానికి, దయ కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ విజ్ఞాపన కొడుకులో ప్రభా, మేము ఏమై ఉన్నాము, ఎలాంటి బలహీనంగా ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, నీ లేఖనాల ద్వారా మీరు మాతో తేటగా మాట్లాడిన స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, ఉన్నతుడానికి స్తోత్రాలు అయా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన అయా తండ్రి, అయా నీలో బలం ఉందని, శక్తి ఉందని, అపవాదిని ఎదిరించాలంటే మేము ప్రాంతంలో కట్టుకోవాలని, విజ్ఞాపన చేయాలని అయా మీరు తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి స్తోత్రాలు. విజ్ఞాపన ఆత్మను, ప్రార్థన ఆత్మలనైనా మీరు వారికి అనుగ్రహించుదురుగాక. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ చేత నింపుదురుగాక. ప్రతి కార్యమునైన వారిలో జరుగుదుగాక. నీకు ఇష్టలుగా, ఆత్మీయులుగా మార్చబడుదురుగాక. అయా తండ్రి, వారిని రేపండి ప్రభువా, ప్రార్థనతో కట్టండి నాయన. వారి స్థితిగతులు బాగు చేసేది, వారి పరిస్థితులు మార్చేది కేవలం ప్రార్థన అని గ్రహించుటకు నాయన వారి హృదయాన్ని తెరవండి ప్రభువా. ఆపద దినమందు అయా తండ్రి నాయన, అయా ఆపదలు మేము ఎదుర్కోవాలంటే మీరిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకునే ప్రార్థన జీవితాన్ని మాకు కావాలి ప్రభువా. ప్రభువునికి స్తోత్రాలు అయా నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ బిడ్డలనైనా నిండారుగా నీ ఆత్మచేత నింపుదురుగాక. మా ప్రాంతాన్ని రక్షించండి నాయన. అయా వారి యొక్క మనోనేత్రాలు వెలిగించండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా మేము చేసేది భక్తి అనుకుంటున్నాం. అయ్యా మేము పాట పాడితే గొప్ప అనుకుంటున్నాం, వాక్యం చేస్తే గొప్ప అనుకుంటున్నాం. అది భక్తి కాదు నాయన. నీతో నడవడం, ఆత్మచేత నాయన నీతో గడపడం తండ్రి నిజమైన ఆత్మీయత ప్రభువా. తండ్రి మమ్మల్ని బలపరచండి, సహాయం తెచ్చండి. తీసుకొచ్చిన ఒక్కొక్క బిడ్డను పడిస్తున్నారు అయ్యా నాయన. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న నాయకుని, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. సరైన పరిపాలన అందించడం కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయా తండ్రి నాయన. అయా సేవకుని జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి. ఏ అవసరతలు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు ప్రభా. అదే మాదిరి తండ్రి నాయన అయ్యా యెరూషలేము క్షేమం నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మీరు అక్కడికి సమీపంగా అయ్యా తండ్రి నాయన ఆ ప్రాంతం సిద్ధపడుతుండగా అయ్యా తండ్రి నీ రాకడలో అయ్యా నేను ఎదుర్కొనే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు. విజ్ఞాపన కొడుకులో తీసుకొచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. ప్రభు చూపించి కనికరించిన ఆయన నీ దీవెనతో నీ బిడ్డలు నేను నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చిందిగా, నీ చిత్తం పరలోకపు మీద నెరవేరుగా. మా కోసమైంది రామదేవుడు మరొన్న సంక్షేమించి కట్టమని విషయించు. మా శోధనకు కేటాయిస్తాము. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరంగా నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యుల సహవాసం, నిత్య వెల్లడి, నిత్య సమాధానం దేవుడు ఆత్మ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.